బ్యాంకులు అనగానే అందరికీ గుర్తొచ్చేది డబ్బు జమ చేసి వడ్డీలు పొందడం అనేది. ఇది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు అప్పులు ఇస్తారు. ఈ అప్పు తీసుకొని ఎవరైతే కరెక్ట్‌గా కడతారో వారు వారి యొక్క సర్కిల్‌లో ఉన్నత స్థాయిలో ఉంటారు. మీరొకసారి ఆలోచించండి. ఇల్లు, కారు కొనాలంటే ఒకేసారి అట్ ఎ టైమ్ పైసలు పెట్టి కొనడం కష్టం కదా! మరి అలాంటి బ్యాంకులు మనకు ఎన్నో సందర్భాల్లో సహాయం చేస్తుంది. చూడండి, మీరు పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా వారి యొక్క డబ్బును పెట్టి బిజినెస్ చెయ్యరు. ఎందుకు? బ్యాంక్ ద్వారా వెళ్తే వారికి ఎగ్జంప్షన్స్ మరియు డిడక్షన్స్, సబ్సిడీలు వస్తాయి. ఆ విధంగా వారు లబ్ధి పొందుతారు. ఖాతాదారుడికి పర్వాలేదు. మరి బ్యాంక్ వారి పరిస్థితి? వారు ఎన్పిఏ చేస్తారు. ఇంతకు ఎన్పిఏ అంటే ఏమిటి? ఎన్పిఏ వల్ల ఎవరు నష్టపోతారు? ఆ పాపం ఎవరిది అనేది తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఎన్పిఏను మనం క్లుప్తంగా చెప్పాలంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, అంటే పని చేయని ఆస్తులు. బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే అప్పులను వారు బ్యాలెన్స్ షీట్లో ఆస్తిగానే పరిగణిస్తారు. కొంతమంది ఖాతాదారులు లోన్లు తీసుకొని అసలు మరియు వడ్డీలు కట్టకపోవడం వల్ల బ్యాంకులకు గడ్డు కాలం ఏర్పడుతుంది. ఏ యొక్క బ్యాంకు ఎన్పిఏ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో ఆ యొక్క బ్యాంకు పనితీరు సక్రమంగా లేదని, అది త్వరగా దివాలా కావచ్చు అనేది ఓ లెక్క. ఏదైతే బ్యాంకు ఎన్పిఏ శాతం తక్కువగా ఉంటుందో ఆ బ్యాంకు ప్రాస్పెరిటీతో ముందుకు వెళ్తుందని లెక్క. ఎన్పిఏ శాతం తక్కువ ఉన్న బ్యాంకులో డిపాజిట్లు చేయండి. మీ యొక్క డబ్బుకు గ్యారంటీ, లేదంటే గోవిందా గోవిందా. ఏది ఏమైనా 5 లక్షల వరకు బ్యాంకు వారు గ్యారంటీ ఇస్తారు, అది వేరే విషయం. ఈ ఎన్పిఏ వలన బ్యాంకు వారు నష్టపోతారు. అందుకే వారు ఇయర్ ఎండింగ్లో బ్యాలెన్స్ షీట్ను ప్రిపేర్ చేసేటప్పుడు వారి ఆస్తులు ఎన్పిఏలో చూపిస్తారు కదా, అసెట్ సైడ్. అది ఎక్కువగా కనబడడం వలన బ్యాంకు యొక్క దివాలా కోరుతనం బయటపడుతుంది. దాని నుండి వారు తప్పించుకోవడానికి ఎన్పిఏను ప్రకటిస్తారు. అంటే ఈ కస్టమర్లు మాకు డబ్బు కట్టట్లేదని ఆర్బీఐకి చెప్తారు. ఇలా చెప్పడం వలన వారి యొక్క బ్యాలెన్స్ షీట్ సరిగ్గా ఉంటుంది. తద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారు. ఈ యొక్క పరిస్థితికి మెయిన్ కారణం ఎవరుంటారంటే కొంతమంది మేనేజర్లు అత్యాశకు పోయి అవసరం లేకపోయినా పనికి మాలిన వారికి డబ్బులు ఇచ్చి వారితో దివాలా కోరుతనం చేయడం వల్ల ఎన్పిఏలు సృష్టించబడుతున్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఎన్పిఏలు పెట్టిన వారే. వారు డబ్బు తీసుకొని బిజినెస్ చేయకపోగా జలసాలు, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకొని బ్యాంకులని ఎన్పిఏ చేశారు. అలా ఎన్పిఏ అయిన ఖాతాదారుల నుండి డబ్బును వసూలు చేస్తారా అంటే కంపల్సరీగా వసూలు చేస్తారు. వారి దగ్గర నుండి డబ్బులు తీయడానికి పలు విధాలుగా ట్రై చేస్తారు. చివరగా చెప్పవలసిన అంశం ఏమిటంటే, మీరు జీవితంలో ఉన్న స్థాయి నుండి ఉన్నతంగా ఎదగాలంటే కరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ను మెయింటైన్ చేయండి. బ్యాంకు వారు అడిగే ఏఎంబి అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి 2 రెట్లు లేదా 3 రెట్లు మెయింటైన్ చేయండి. తర్వాత మీకే తెలుస్తుంది మ్యాజిక్ ఆఫ్ ద బ్యాంక్, పవర్ ఆఫ్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.